మహాభారతంలో ఎన్నో అద్భుతమైన కథలున్నాయి కదా. ఈరోజు మనం అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇది వివేకం, పట్టుదల, ఇంకా సాక్షాత్తు మృత్యుదేవుడితోనే వాదించిన ఒక మహిళ గురించిన కథ. ఇవి ఒక రాకుమారి మాటలు. ఆమె చాలా అసాధ్యమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కాని ఇలాంటి మాటలతో నిజంగా మృత్యుదేవుడి మనసు మార్చగలరా? అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. సరే, ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే మన హీరోయిన్తో కాదు, ఆమె తండ్రి అశ్వపతి మహారాజుతో. ఆయనకు ఒక కొడుకు కావాలని తీవ్రమైన కోరిక ఉండేది. ఏకంగా 18 సంవత్సరాల పాటు ఆ రాజు చాలా కఠినమైన దీక్షతో తపస్సు చేశారు. గాయత్రీదేవి కోసం ఏకంగా 1,00,000 యజ్ఞాలు చేశారంటే ఆలోచించండి. చివరికి ఆయన భక్తికి మెచ్చిన గాయత్రీదేవి ప్రత్యక్షమైంది. అప్పుడు రాజు తన వంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కొడుకుల్ని ప్రసాదించమని వరం కోరుకున్నారు. అయితే ఇక్కడ కథలో అసలైన మలుపు వస్తుంది. దేవత కొడుకులకు బదులుగా ఆయనకు ఒక శక్తివంతమైన కుమార్తె పుడుతుందని వరమిచ్చింది. ఆ రాజుకూడా ఏమాత్రం ఆలోచించకుండా సంతోషంగా అంగీకరించాడు. ఆ కుమార్తెనే సావిత్రి. దేవత వరం వల్ల పుట్టిందిగదా, అందుకే ఆమె తేజస్సు ముందు ఎవరు నిలబడలేకపోయేవారు. ఎంతలా అంటే ఏ రాజకుమారుడు ఆమెను పెళ్లి చేసుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆమె తండ్రి ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయనే స్వయంగా సావిత్రితో, అమ్మా, నువ్వెళ్ళి నీకు సరిజోడైన వాడిని ఎంచుకో అని చెప్పారు. ఆ కాలంలో ఇది నిజంగా చాలా గొప్ప విషయం. అలా సావిత్రి తన భర్తను వెతుక్కుంటూ యాత్రకు బయల్దేరింది. ఎన్నో ఆశ్రమాలు తిరిగిన తర్వాత చివరికి ఒకరిని ఎంచుకుంది. ఆమె ఎంచుకున్నది సత్యవంతుడిని. అతను ద్రుమత్సేనుడు అనే రాజు కొడుకు. కాని విధివశాత్తు ఆ రాజు రాజ్యాన్ని కోల్పోయి అంధుడై అడవిలో ఆశ్రమంలో జీవిస్తూ ఉంటాడు. అంటే సత్యవంతుడు చాలా గొప్ప గుణవంతుడైనా అతని కుటుంబం మాత్రం పేదరికంలో ఉంది. సరిగ్గా సావిత్రి తన ఎంపికను చెప్పిన సమయానికే కథలోకి నారద మహర్షి ప్రవేశించారు. ఆయన రాకతో పాటు ఒక భయంకరమైన భవిష్యవాణిని కూడా తీసుకొచ్చారు. నారదుడు చెప్పిన విషయమేంటంటే, సత్యవంతుడికి ఎన్ని మంచి లక్షణాలున్నా ఒక పెద్ద లోపముంది. అదేంటంటే అతని ఆయుష్షు సరిగ్గా 1 సంవత్సరం మాత్రమే ఉంది. ఏడాది తర్వాత అతను చనిపోతాడు. ఈ విషయం వినగానే ఆమె తండ్రి వేరే వాళ్ళని ఎంచుకోమని ఎంతగానో బ్రతిమాలారు. కాని సావిత్రి సంకల్పం చాలా దృఢమైనది. ఆమె ఏమన్నదంటే, అతని జీవితం చిన్నదైనా పెద్దదైనా నేను అతన్నే వరించాను. నా మనసు మారదు. అంటే అతను చనిపోతాడని తెలిసికూడా ఆమె అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె తన రాజభోగాలన్నీ వదిలేసింది. రాచరిక ఆభరణాలు తీసేసి సాధారణ నారబట్టలు కట్టుకుని అడవిలో తన కొత్త కుటుంబానికి సేవ చేస్తూ గడిపింది. కాని నారదుడు చెప్పిన మాటలు మాత్రం ఆమె మనసులో అలాగే ఉన్నాయి. రోజులు లెక్కిస్తూనే ఉంది. ఇక చివరి రోజు రానే వచ్చింది. దానికి సిద్ధపడటానికి ఆమె 3 రోజుల కఠిన ఉపవాస దీక్షను చేపట్టింది. నారదుడు చెప్పిన ఆ రోజున సావిత్రి సత్యవంతుడితో పాటు తాను అడవికి వస్తానని పట్టుబట్టింది. అక్కడ సత్యవంతుడు కట్టెలు కొడుతూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్పుడే వాళ్ల ముందు ఒక భయంకరమైన ఆకారం ప్రత్యక్షమైంది. వచ్చింది మరెవరో కాదు, సాక్షాత్తు మృత్యుదేవుడైన యముడు. సత్యవంతుడి ఆత్మను తీయడానికే వచ్చాడు. యముడు సత్యవంతుడి ప్రాణాన్ని తన పాశంతో బంధించి దక్షిణ దిశగా నడవడం మొదలుపెట్టాడు. కాని ఆయన ఒంటరిగా వెళ్లలేదు. దుఃఖంలో ఉన్నా సరే ధైర్యం కోల్పోకుండా సావిత్రి యముడిని అనుసరించడం మొదలుపెట్టింది. యముడు ఆమెను వెనక్కి వెళ్ళిపోమని చెప్పాడు. కాని ఆమె వినలేదు. పైగా తనకున్న ధర్మశాస్త్ర పరిజ్ఞానంతో యముడిని పొగడటం, ఆయనతో వాదించటం మొదలుపెట్టింది. ఆమె తెలివికి ధైర్యానికి యముడు ఆశ్చర్యపోయాడు. సరే, సత్యవంతుడి ప్రాణం తప్ప ఏదైనా వరం కోరుకోమన్నాడు. వెంటనే ఆమె తన అంధుడైన మామగారికి కంటి చూపు ప్రసాదించమని అడిగింది. చూశారా ఎంత నిస్వార్థమో! అయినా సరే సావిత్రి యముడినే వదల్లేదు. ఇంకా మాట్లాడుతూనే ఉంది. ఆమె మాటలు యముడికి దాహంతో ఉన్నవాడికి నీళ్లు దొరికినట్లు అనిపించాయట. మళ్లీ సంతోషించి ఇంకో వరం కోరుకోమన్నాడు. ఈసారి ఆమె తెలివిగా తన మామగారు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి ఇప్పించమని కోరింది. ఇక ఆమె ప్రశంసలు ఆపలేదు. యముడిని ధర్మం తప్పని గొప్ప రాజుగా కీర్తించింది. దానికి మెచ్చి యముడు 3వ వరమిచ్చాడు. ఈసారి ఆమె
అసలు ఈ కథ మొదలవడానికి కారణమైన తన తండ్రి కోరికను తీర్చింది. అదే సంతానం లేని తన తండ్రికి 100 కొడుకుల్ని ప్రసాదించమని కోరింది. ఇప్పటివరకు బాగానే ఉంది. కాని ఇప్పుడు చూడండి అసలు కథ. ఇక్కడే సావిత్రి తెలివితేటలు పతాకస్థాయికి చేరుకుంటాయి. యముడు 4వ వరం కోరుకోమనగానే ఆమె చాలా తెలివైన, వ్యూహాత్మకమైన కోరిక కోరింది. అదేంటంటే తనకు 100 శక్తివంతమైన కుమారులు కావాలని అడిగింది. ఇదే ఆమె వేసిన ఎత్తుగడ. యముడు సరే నీకు 100 మంది కొడుకులు పుడతారు అని వరమిచ్చేశాడు. వెంటనే సావిత్రి, ఓ ధర్మరాజా, పతివ్రత అయిన నాకు నా భర్త లేకుండా కుమారులు ఎలా పుడతారు అని అడిగింది. అంతే, మృత్యుదేవుణ్ణి తన మాటలతోనే బంధించేసింది. ఇప్పుడు ఆ 4వ వరాన్ని నిజం చెయ్యాలంటే యముడు 5వ వరం ఇవ్వాల్సిందే. అదే సత్యవంతుడి ప్రాణాన్ని తిరిగివ్వడం. ఇక యముడికి వేరే దారి లేదు. తను ఇచ్చిన మాటకు, ఆమె అద్భుతమైన తర్కానికి కట్టుబడి ఉండాల్సి వచ్చింది. వెంటనే యముడు, నీ భర్తను విడిచిపెడుతున్నాను, అతను నీతో 400 సంవత్సరాలు జీవిస్తాడు అని చెప్పి సత్యవంతుడి ఆత్మను విడిచిపెట్టాడు. సావిత్రి పరుగున సత్యవంతుడి శరీరం దగ్గరికి వెళ్ళింది. అతను గాఢ నిద్రలోంచి మేల్కొన్నట్టుగా లేచి కూర్చున్నాడు. ఇద్దరూ కలిసి ఆశ్రమానికి తిరిగి వెళ్లారు. తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది, వాళ్లు వచ్చేలోపే యముడు ప్రసాదించిన ప్రతి ఒక్క వరం నిజమైందని. ఆమె మామగారికి కంటిచూపు వచ్చింది, కోల్పోయిన రాజ్యం తిరిగి వచ్చింది, ఆమె తండ్రికి 100 కుమారులు పుట్టారనే వార్త కూడా అందింది. వాళ్ల కుటుంబ కష్టాలన్నీ తీరిపోయాయి. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఇది కేవలం భార్యాభర్తల ప్రేమ కథ మాత్రమే కాదు. ఇది ఒక వ్యక్తి తన వివేకంతో, ధర్మబద్ధమైన నడవడికతో దేన్నైనా సాధించగలడు అని నిరూపించే కథ. తెలివితేటలు, పట్టుదల, ధర్మం ఇవే అసలైన శక్తి అని ఈ కథ మనకు చూపిస్తుంది. చివరగా ఒక ప్రశ్న మిగిలిపోతోంది. సత్యవంతుణ్ణి నిజంగా కాపాడింది ఏది? అతనిపై సావిత్రికి ఉన్న అచంచలమైన భక్తినా, ప్రేమ, లేక సాక్షాత్తు మృత్యువునే తన తర్కంతో ఓడించగల ఆమె అద్భుతమైన మేధస్సా? ఆలోచించండి.